రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ టు ఎన్షూర్ ప్రొటెక్షన్ ఫర్ కన్స్యూమర్స్ అగేన్స్ట్ ఎక్స్ప్లోయిటేషన్. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏంటమ్మా? ఇన్స్ట్రక్షన్స్. సో ఇన్స్ట్రక్షన్స్ మేడ్ టు కంట్రోల్ అవర్ బిహేవియర్, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారు. మార్కెట్ ప్లేస్ అంటే ప్లేస్ వేర్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ కమ్ టుగెదర్ టు బై అండ్ సెల్ గూడ్స్. ఎక్స్ప్లోయిటేషన్ అంటే ఏంటి? ఆ ప్రాఫిట్ కోసం వేరే వాళ్ళు దోపిడీ చేయడం, దాన్ని ఎక్స్ప్లోయిటేషన్ అంటారు. అసలు ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, సరైన రూల్స్ లేకపోతే కొన్ని కంపెనీలు లేదా వ్యాపారులు అంటే ఫిక్స్ చేసిన ఉత్పత్తులను ఎక్కువ ధరలకి తక్కువ క్వాలిటీతో తప్పుగా మనకి అమ్మేవచ్చు. అందుకే కన్జ్యూమర్స్ మోసపూర్వక వ్యాపారుల నుంచి రక్షించడానికి సో మార్కెట్ లో కొన్ని నియమాలు మరియు చట్టాలు అనేవి ఉండాలి. ఓకేనమ్మా? అవి ఏంటో చెక్ చేద్దాం. దే హెల్ప్ ప్రివెంట్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ సచ్ యాజ్ అండర్ వెయిటింగ్ గూడ్స్, సెల్లింగ్ డిఫెక్టివ్ గూడ్స్. అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే గివింగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట ప్రొడక్ట్ కోసం, దాన్ని అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అంటారు. అండర్ వెయిటింగ్ గూడ్స్, అండర్ వెయిటింగ్ గూడ్స్ అంటే ఏంటి తెలుసమ్మా? కస్టమర్స్ కి తక్కువ క్వాంటిటీ ఇవ్వడం, పే చేసేదానికి చాలా తక్కువ క్వాంటిటీ ఇవ్వడం, ఎక్కువ ఇవ్వకుండా, సమానంగా ఇవ్వకుండా. సెల్లింగ్ డిఫెక్టివ్ గూడ్స్, డిఫెక్టివ్ గూడ్స్ అంటే ఆ ఒక గూడ్స్, ఆ ఒక ప్రొడక్ట్స్ చాలా విరిగిపోయి డ్యామేజ్ గా ఉంటాయి, నాట్ వర్కింగ్ ప్రాపర్లీ, దాన్ని డిఫెక్టివ్ గూడ్స్ అంటారు. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, ఈ తక్కువ నాణ్యత గల వస్తువులను అమ్మడం లేదా తప్పుగా ప్రకటనలు చేయడం వంటి ఈ యొక్క మిస్అప్రోప్రియేట్ థింగ్స్, దుర్వినియోగాలను మనం అరికట్టడం వీటికి సహాయం పడుతుందన్నమాట. సరైన రూల్స్ ఉంటే కస్టమర్లతో మోసం చేయడం, తప్పు ప్రకటన చేయడం వంటి పనులు చేయలేరు. సో మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కస్టమర్లు న్యాయవంతమైన ధర, నాణ్యత పొందేలా కాపాడుతాయి. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అది పాయింట్ కాదు. నెక్స్ట్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్సో హోల్డ్ సెల్లర్స్ అకౌంటబుల్ ఫర్ దేర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, మేకింగ్ ఇట్ ఈజియర్ ఫర్ కన్స్యూమర్స్ టు సీక్ కంపన్సేషన్ ఆర్ రీప్లేస్మెంట్స్ ఫర్ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ విత్ ఇన్ ది ఎక్స్పైరీ పీరియడ్. ఓకేనమ్మా? సో ఇందులో వొకాబులరీ, హోల్డ్ అంటే ఏంటి? కీప్ సంథింగ్ ఫర్మ్లీ, గట్టిగా మన దగ్గర ఉంచుకోవడం. సెల్లర్స్ అంటే హూ సెల్ గూడ్స్. అకౌంటబుల్ అంటే ఏంటమ్మా? బీయింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ యాక్షన్స్. ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అంటే థింగ్స్ అండ్ యాక్షన్స్. కంపన్సేషన్ అంటే గివింగ్ సమ్వన్, ఎవరైనా నష్టపరిహారం ఇవ్వడం. ఓకేనమ్మా? రీప్లేస్మెంట్ అంటే తిరిగి మళ్ళీ మార్చడం. సో దీనికి అర్థం ఏంటంటే, సో సెల్లర్స్ కి బాధ్యత విధిస్తుంది ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే. ఇంకా ఉత్పత్తి గడువు ఒకవేళ ఎక్స్పైరీ డేట్ లో కస్టమర్ మార్చుకోవచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక మనకు అందుబాటులో ఉంటే. వ్యాపార చట్టాలు ఉన్నప్పుడే కస్టమర్లు భరోసాగా కొనుగోలు అనేది చేస్తారు, అది పాయింట్ అర్థం. నెక్స్ట్, rules and regulations promote transparency and consumer rights, allowing individuals to take legal actions against sellers who engage in exploitative practices. ఓకేనమ్మా? ఇందులో వొకాబులరీ ఏంటంటే అమ్మా, ట్రాన్స్పరెన్సీ అంటే తెలుసా? ఏది దాయకుండా ఇన్ఫర్మేషన్ ఓపెన్ గా క్లియర్ గా చెప్పడం, దాయకుండా క్లియర్ గా ఓపెన్ గా చెప్పడం. ఓకేనమ్మా? డన్. కన్స్యూమర్ రైట్స్ అంటే ఏంటమ్మా? ప్రొటెక్షన్ అండ్ ఫ్రీడమ్ గివెన్ టు ది కన్స్యూమర్స్, అది కన్స్యూమర్ రైట్స్. లీగల్ యాక్షన్ అంటే ఏంటి? టేకింగ్ ది కేస్ టు కోర్ట్. ఎంగేజ్ అంటే ఏంటి? బికమ్ ఇన్వాల్వ్డ్. ఎక్స్ప్లోయిటేటివ్ ప్రాక్టీస్ అంటే ఏంటి? పీపుల్ ఫోర్స్ చేయడం, ఫోర్సింగ్ పీపుల్ టు వర్క్ బ్యాడ్ కండిషన్స్ లో కూడా, టు వర్క్ ఇన్ బ్యాడ్ కండిషన్స్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, వ్యాపారులు కస్టమర్లకు సరైన సమాచారం, ధరలు, నాణ్యత అందించడం తప్పనిసరి. ఈ యొక్క వ్యాపారులు మోసపూర్వకంగా వ్యవహరిస్తే కస్టమర్లు చట్టపరంగా కంప్లైంట్ అనేది చేయవచ్చు. ఓకేనమ్మా? బయ్యర్స్ మరియు సెల్లర్స్ మధ్య న్యాయవంతమైన వ్యాపారం అనేది ఉంటది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఉంటాయి. సో అదమ్మా, హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూద్దాం. మార్కెట్ లో నియమాలు మరియు చట్టాలు ఉండడం అవసరం, ఎందుకంటే అవి కస్టమర్లను మోసం, మళ్ళీ తక్కువ నాణ్యత గల వస్తువులు, అసత్య ప్రకటనల నుండి రక్షిస్తాయి. వీటితో వ్యాపారం చాలా ట్రాన్స్పరెన్సీగా, న్యాయవంతంగా జరుగుతుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్ గా ఉంటే. సో ఓవర్ చార్జింగ్ చేయదు, మోసపూర్వకమైన ధరల్ని ఇవ్వదు, ఇంకా ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్ ని పెట్టి కస్టమర్లు మోసం చేయడం అనేది జరగదు. సో డిఫెక్టివ్ గూడ్స్ ని ఉన్నప్పుడు కస్టమర్లు వాటికి నష్టపరిహారాన్ని పొందేలా కూడా చేస్తారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఇన్ని యూస్ ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక మార్కెట్ ప్లేస్ లో ఉంటే. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.